హలో ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి సండేదనమాట. సండే మేము మటన్ బోటి అండ్ బగారా రైస్ చేసుకున్నాము. సో నేను మటన్ రెసిపీ అండ్ బగారా రైస్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఎలా చేసుకుంటారో మేము కూడా అలాగే చేసుకుంటాము. బట్ మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది 1 kg మటన్ అండి రెసిపీ. సో ఫస్ట్ అయితే మేము ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇంకా వేయించుకుంటున్నాం అన్నమాట. సో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము ఆనియన్స్. సో మంచిగా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మెంతి కూర వేసుకోవాలి. మెంతం కూర అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర కూడా వన్స్ అవి రెండు ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఇంకా నార్మల్గా ఏ మసాలాస్ వేసుకుంటామో అవే వేసుకుంటాము. బట్ చేసే విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మేము ఇలా చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఆనియన్స్ అండ్ మెంతి కూర మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇప్పుడు వేసేదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. వన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు, మటన్, కారం, ధనియాల పౌడర్, ఇంతే అండి. కొంచెం సింపుల్గానే చేసుకుంటాం బట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది 1 kg మటన్. మేము చేసుకునేది అయితే 1 kg మటన్ అండి. ఇది మటన్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం సేపు దాంట్లో మగ్గనివ్వాలి. ఆనియన్స్ దాంట్లో మొత్తం మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఒక 1 teaspoon ఆఫ్ టర్మరిక్ వేసుకుంటున్నాము. పసుపు, వెనకాల మొత్తం మా పాప గోల చేస్తూ ఉంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ఇంకా భరించాల్సిందే. ఇదైతే 3 tablespoons ఆఫ్ కారం వేసుకుంటున్నాము. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. నాన్ వెజ్కి కూడా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం బాగుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది. సో అందుకని నేనైతే 3 tablespoons ఆఫ్ కారం అయితే వేసుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇక్కడ మళ్ళీ పసుపు తక్కువైందని మళ్ళీ పసుపు వేసేసుకుంటున్నాను. కాసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. సో ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఆయిల్ అనేది వదలాలి. సో ఇక్కడ చూస్తున్నట్టు మీకు ఆయిల్ వదులుతుంది. సో వన్స్ ఆయిల్ వదిలిన తర్వాత అప్పుడు మీరు కొంచెం కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే మా అబ్బాయి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎక్కడ మాట్లాడుతున్నాను నన్నే చూస్తున్నాడు. ఇంకా లాస్ట్కి టొమాటోస్ వేసుకుంటానండి. అందరూ ముందుగా వేసుకుంటారు కానీ మేము మాత్రం లాస్ట్లో వేసుకుంటాము. సో మొత్తం అదంతా ఆనియన్స్ అవన్నీ టేస్ట్ మటన్ మొత్తం అంటిన తర్వాత లాస్ట్కి ఇంకా టొమాటోస్ వేసుకుంటాము. ఇంకా టొమాటోస్ వేసుకొని ఇంకా మగ్గనివ్వాలి. ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి, మీరు ఎలా కావాలంటే అలాగా. సో దాని తర్వాత మేము ఇలా అయిపోయింది, మటన్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాము. చాలా సింపుల్ అండి, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇదైతే బోటి ఆల్రెడీ చేసి పెట్టాము. సో ఇదైతే బోటి ఆల్రెడీ చేసి పెట్టేశాము.
ఇంకా టూ రెసిపీస్ షూట్ చేయాలంటే అవ్వని పని. ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు. సో అందుకని నెక్స్ట్ టైం అయితే బోటీ రెసిపీ కూడా చూపిస్తాను. బట్ బోటీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్ రైస్. దీంట్లో అయితే ఆనియన్స్, బే లీవ్స్, అదే బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, లవంగ, షాజీరా అండ్ ఇది ఇలాచీ అంటే వేయము. ఇలాచీ ఫ్లేవరే వస్తుందని ఇలాచీ యాలకులు అయితే వేయను. మిగతావన్నీ వేసేస్తున్నాను. సో ఆనియన్స్ మొత్తం బ్రౌన్ అవ్వాలండి. వన్స్ ఆనియన్స్ అంతా బ్రౌన్ అయ్యాక నెక్స్ట్ మనము మిర్చి వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలంటే బాగానే టైం పడుతుంది. ఎందుకంటే మనకి బగారా రైస్ కలర్ వచ్చేసి మనకు ఆనియన్ కలరే కాబట్టి, సో ఇది బ్రౌన్ అయితేనే మనకు బగారా రైస్ అనేది బ్రౌన్గా కలర్ వచ్చేస్తుంది. ఇక్కడైతే పచ్చిమిర్చి ఒక 3 to 4 వేసుకున్నాను. పచ్చిమిర్చి కారమే లేదు, అందుకని కొంచెం ఎక్కువనే వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇంట్లో కొంచెం చూసి వేయాల్సి వస్తుంది. ఇదేమో సాల్ట్, కల్లుప్పు వేసుకున్నాను. సో మొత్తం ఇంకా బ్రౌన్ అయ్యే వరకు చేసుకోవాల్సింది ఫ్రై. ఇదైతే మేము 4 glasses ఆఫ్ రైస్ చేస్తున్నాము. ఇంట్లో గెస్ట్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళందరి కోసమని ఇంకా కొంచెం పెద్ద బగోనా తీసుకొని చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్న పిక్స్ ఇవి. అది వీడియో పెట్టేటప్పుడు కావాలి కాబట్టి ఇంకా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. బట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇది బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఇది బ్రౌన్ అయ్యాక ఇంకా ఇది వేసుకోవాలండి, పుదీనా వేసుకోవాలి. ఆ పుదీనా మీరు వేసిన తర్వాత ఆ పుదీనా కలర్ అంటూ చేంజ్ కాదు. ఇది మీరు గమనించారో లేదో, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయితే కానీ పుదీనా మాత్రం ఎలా ఉన్న కలర్ అలానే ఉంటుంది. సో ఈ బగారా రైస్లో ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ టిప్ ఏంటంటే, మీరు బగారా రైస్ ఇక్కడ అదే ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు పక్కన వాటర్ కూడా బాయిలింగ్కి పెట్టేసుకోండి. సో దట్ మీకు ఈజీగా తొందరగా అయిపోతుంది, క్విక్గా. మేమైతే అలానే చేస్తాము. ఒకవైపు వాటర్ బాయిలింగ్కి పెట్టేస్తాము, ఇక్కడైతే ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పుదీనా ఆకు వేసుకోవాలి. సో పుదీనా కలర్ అంటూ చేంజ్ కాదు, అందరూ గమనిస్తూనే ఉంటారు. మేమైతే ఈ మధ్యనే వంట చేస్తున్నాం కాబట్టి గమనిస్తున్నాము. పెళ్ళయ్యాక నేర్చుకున్నాను వంట అనేది. నేనైతే చేయను అసలు, మా పుట్టింట్లో చేయలేదు. కానీ ఇంకా పెళ్ళయ్యాక అత్తారింట్లో మాత్రం చేయాల్సిందే కాబట్టి చేస్తున్నాను. లేకపోతే మా మమ్మీయే చేసేది, మేము తినేవాళ్ళం. మా అమ్మనైతే చాలా తలుచుకుంటాను. మమ్మీ అది, మమ్మీ ఇది అని చేయించుకొని మరీ తినేదాన్ని. ఇక్కడైతే నేను అందరికి వండి పెట్టాల్సి వస్తుంది. సో ఇదే మీ టిప్. చూడండి వాటర్ వేయంగానే అది ఆల్రెడీ బాయిలింగ్లోనే ఉంది. సో మీకు టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఇక్కడైతే బియ్యం వేసుకున్నాను ఆల్రెడీ. చాలా అది 4 glasses ఆఫ్ రైస్ కాబట్టి కొంచెం ఇది అవుతుంది. ఇంకా బాగా ఉడికించాలి. ఇదే అండి మా బగారా రైస్ ప్రాసెస్. సో బగారా రైస్ ఫోటో తీద్దామని లోపు ఆల్రెడీ అందరు తినేశారు. సో అందుకని ఇది లాస్ట్ తీసాను. బాయ్ బాయ్.